సో ఇప్పుడు మీకు రామ్ నారాయణ గారు ఇలాగ ఒక ఫీమేల్ క్యారెక్టర్ బేస్డ్గా స్టోరీ అనగానే ఆ ఒక్కటి చూసి ఒప్పుకున్నారా, లేదా ఓవరాల్గా ఇది సినిమా వర్కౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు ఆ నరేషన్ చెప్పినప్పుడు? గెటప్ ఉంటే ఒప్పుకునేది ఉంటే నేను ముందు కూడా 2 కథలు విన్నాను. అవునా? కాకపోతే అది కొంచెం సీరియస్ అయిపోయింది ఉండే, అంటే బాగా వస్తుంది, బాగా చేశాడు రా అది అంటారు సీరియస్ సినిమాలు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి ఐ వాంటెడ్ టు గివ్ అవుట్ అండ్ అవుట్. అంటే ఫీమేల్ గెటప్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తే బాబన సత్యభామనే కానీ మేడం కానీ చూస్తే దేస్ ఆర్ ఎంటర్టైనర్స్. సో మోర్ దెన్ గోయింగ్ ఇన్ టు సీరియస్ జోన్ ఐ వాంటెడ్ టు మేక్ ఏ ఎంటర్టైనర్. సో ఐ ఫెల్ట్ సినిమా డ్రైవ్ చాలా బాగుంటుంది, అంటే పడే సిచ్యువేషన్స్ కానీ. సో డెఫినెట్లీ థాట్ ఇట్స్ రైట్ ఫిల్మ్ ఫర్ మై. కానీ రామ్ నారాయణ గారు మీకు స్టోరీ చెప్పేటప్పుడు ఇలాగా లేడీ గెటప్ అని అనగానే మిమ్మల్ని మీరు అసలు ఫస్ట్ ఎలా ఊహించుకున్నారు, అది ఎలా పాసిబుల్ అయిందని? అంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఉండే బాగుంటుంది. అవునా? నేను చెప్పినా కూడా మాట ఎప్పుడైనా సీక్రెట్ గా ఇంట్లో ట్రై చేశారు? అవన్నీ చేయలేదు కానీ నార్మల్ ఫీచర్స్ ఇంట్లో మా అక్క ఎప్పుడు ఊకే నా కళ్ళు గురించి ముక్కు గురించి ఎప్పుడు మాట్లాడుతుంటుంది మా అక్క. సో అవన్నీ కలెక్టివ్గా పెట్టుకొని మైండ్లో. అండ్ నేను 11 years బ్యాక్ ముంబైలో స్టేజ్ మీద కుంతిదేవి పాత్ర చేస్తుండే. సో అది ఒక 3 నిమిషాలు చేస్తుండే, కానీ అది చేసినప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టి క్లాస్లో అరుస్తుండే. సో అప్పుడు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, చేయొచ్చు మనం ఫ్యూచర్లో అని. చేద్దాం అనుకున్న లిస్ట్లో పెట్టిన, ఎర్లీగా వచ్చేసింది. ఐ థింక్ బై ఇంట్యూషన్ అది స్ట్రాంగ్ ఉండే అనుకుంటా. మీకు హైదరాబాదీ ఫ్లేవర్ని స్క్రీన్ పైకి తీసుకురావడం అనేది జస్ట్ అలా చాయ్ బిస్కెట్ తింటూ ఎంజాయ్ చేసినంత ఈజీ అనమాట మీకు. కానీ ఇంతకు ముందు చేసిన దానికి సోను మోడల్కి మళ్ళీ మీరు ఒక డిఫరెంట్ టించ్ తీసుకురావాలి, రాగలగాలి, మళ్ళీ ఫలక్నామా దాస్ లాగా కనిపించకూడదు కదా. సో అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? ఫలక్నామా దాస్ది ఆ గెటప్ వేయగానే వచ్చేస్తుందండి, చేతులు కత్తి పట్టుకొని నీకు ఆ బటన్లు ఇప్పేసి మటన్ షాప్లో పొంగానే మీకు మారిపోతుంది మెంటాలిటీ. ఇక్కడ మొత్తం అమ్మాయిలు, పువ్వులు, చుట్టుపక్కల అసలు ఎన్విరాన్మెంట్. సెట్కి వెళ్తే రోజు అసలు మొగోళ్ళని ఎత్తుక్కోవాల్సి వచ్చేది. సెట్ మొత్తం ఎప్పుడు ఆంటీలు, లేడీస్ కలకల్లాడుతుండే, ఎప్పుడు ఫుల్ ఎనర్జీ, అంత ఫీమేల్ ఎనర్జీ ఉంటుండే. ఏది నేను సోను మోడల్ ఉన్నప్పుడు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మన చుట్టుపక్కల 4 రౌడీలు ఉంటే ఎట్లా మాట్లాడతాం, అదే చుట్టుపక్కల 4 అమ్మాయిలు ఉంటే ఎట్లా మాట్లాడతాం. సో బేసికల్లీ ఆ మూడ్ సెట్ అయిపోయింది సెట్ మీద. సో అంత క్రెడిట్ అయినది అసలు చాలా. నువ్వు కంఫర్ట్ కదా అంత. అంటే ఎప్పుడు కలకల్లా ఆడుతుంది మా డైరెక్టర్ ఒకటే మొగడు. ఇట్లా మీరు చుట్టుపక్కల మొత్తం ఇట్లా పెద్ద ముఠా ఉండేది, లేడీస్ ముఠా. సోనుతో పాటు పక్కన పింకీ ఎప్పుడు ఉంటాడు. ఇప్పుడు మార్కస్ తర్వాత ఇప్పుడు పింకీగా ఫేమస్ అవుతాడు. పింకీ మోడల్. ఓ సోను మోడల్, పింకీ మోడల్. ఆయన కూడా కంఫర్టే కదా. నువ్వు కూడా మీకేం గెటప్ వేయలేదా ఇందులో? నాది ఎయిర్ పింక్ ఉంటది మొత్తం, ఇక్కడ క్లిప్స్ ఉంటాయి, అందుకే ఇక్కడ స్టడ్ ఉంటది, ఇక్కడ స్టడ్, ఇక్కడ కార్, 2 షూస్ ఉంటాయి, 2 బెల్ట్ ఉంటది. సో అది లుక్ అంటే అదే. ఇంకా అంటే నా ఉద్దేశం ఈ లేడీ గెటప్ అంటే పాపం సోను మోడల్ ప్రాక్టీస్ చేయడానికి సోను మోడల్ కాదు. రామ్ నారాయణ గారు అసలు అఫ్ కోర్స్ మీకు అంత అందమైన అమ్మాయి క్యారెక్టర్ ఏదో చూడాలని అనిపిస్తే ఇంకొక హీరోయిన్ నే పెట్టుకోవచ్చు కదా. హీరోయిన్ ఎందుకు హీరోయిన్ గా మార్చేయాలనిపించింది మీకు? ఏదో ఎక్స్పెక్టర్ కదండి, కథలోనే ఉంటుంది. మీకు కథ చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఎలా స్టార్ట్ అయింది అంటే ఈ మధ్య కాలంలో ఎలా స్టార్ట్ అయినా నన్ను ఊహించుకోలేదు. సావన్న పంపిండు ఆయన నమ్మలేదు. విశ్వక్ ఎందుకు చేస్తారంటే ఎందుకు చేస్తారు విశ్వక్ అనుకున్నారా? విశ్వక్ సూట్ అవుతారా లేదా అనుకున్నారా? ఎందుకు చేస్తాడు అనుకున్నా. విశ్వక్ ఉన్న ఇమేజ్ వేరు కదా, భాస్కర్ దాస్, ఫలక్నామా దాస్ ఇవన్నీ ఉన్న తర్వాత సడన్ గా లేడీ గెటప్ వేసే అంత చాలా రిస్క్. యాక్చువల్లీ అది ఎగ్జిక్యూషన్ చాలా ప్రాబ్లం. అంటే కొంచెం నార్మల్ ఆడియన్స్, నార్మల్ హీరోలు అలా ఉంటారు. ఈయన కొంచెం ఎక్స్ ఫ్యాక్టర్, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనేది ఒకటి ఉంటేనే, ఆ దూల ఏదో అంటారు కదా, అది ఉంటేనే
వి ఫర్ విశ్వక్సేన్, వి ఫర్ వర్సిటాలిటీ. Yes. దానికే దూలాన్ని పేరు పెట్టింది. ఆయన హైదరాబాదీ స్టైల్లో చెప్పారు. రైట్ వర్డ్ కాదు కానీ బట్ అట్లీస్ట్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ నేను నా పక్కన ఉండేసరికి మీకు ఫ్లోలో వస్తుంది. అంటే ఎక్స్పెరిమెంట్ చేయాలనే ఆలోచన కూడా అందరు రాదు కదండి అంత తొందరగా. ఎందుకంటే దూలం నుండి ఆలోచన